గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్నటి క్లాస్లో మనం సముద్ర ప్రయాణం యొక్క రచయిత గురించి ఉద్దేశం వివరాలు అన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రచయిత అయినటువంటి ముద్దు రామకృష్ణయ్య చేసినటువంటి పడవ ప్రయాణం గురించి చెప్పుకుందాం. పడవ ప్రయాణం మొదలైంది. ఆ పడవ ప్రయాణం మొదలైన తర్వాత ఆ పడవలో ఏం జరిగింది ఏంటి అనేది తన రచన ద్వారా వ్యక్తం చేశారని చెప్పేసి అనుభవాలని రచన ద్వారా మనకి విదేశీ యాత్ర అనేటువంటి రచన ద్వారా మనకి తెలియజెప్పడం జరిగింది. ఆ రచనలో తను రాసినటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి పాఠంలో ముద్దు రామకృష్ణయ్య తెలపడం జరిగింది. అవి మీకు ఇప్పుడు కొన్ని తెలియజేస్తాను. సముద్ర ప్రయాణం మొదలైన పడవలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని కలవాలో కూడా తెలియదు. కానీ ప్రయాణం మాత్రం చేసింది. పడవలో కూర్చున్న తర్వాత ముద్దు రామకృష్ణయ్య ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని కలవాలి అని చెప్పేసి. జీవితం అంటే కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కదా. జీవితం అయిన తర్వాత కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కానీ ఇతని జీవితంలో తను ఏమనుకున్నాడు, కళ్ళ ముందు ఒకటే లక్ష్యం. ఏంటది? విదేశాలు వెళ్ళాలి, ఉన్నత చదువులు చదవాలి, నేను భారతదేశానికి ఏదో ఒకటి చేయాలి అని కళ్ళ ముందు ఒకటే లక్ష్యం ఉంది. ఎవరికి? ముద్దు రామకృష్ణయ్యకి. లక్ష్య సాధనే అతని యొక్క సిద్ధాంతం. అతను ఏమనుకున్నాడు మనసులో, నా లక్ష్యాన్ని నేను సాధించాలి, అదే నా యొక్క కళ్ళ ముందు కనిపిస్తుంది, అదే నా సిద్ధాంతం అని చెప్పేసి అనుకున్నాడు. ఏమైనా సరే విద్య పూర్తి చేసి వచ్చి దేశం కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మనసులో అనుకొని బయలుదేరాడు. అక్కడ మనసు ఏంటి, మనసులో ఆలోచనలు. పడవలో వెళ్ళి కూర్చున్న తర్వాత అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. పరి విధాలు అంటే అనేక విధాలుగా. అంటే తన మనసు అంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయాలి, ఎవరిని కలవాలి, అక్కడ ఎలా జరుగుతుంది నా విద్యాభ్యాసం అనే దాని మీదనే మనసు అంతా ఉంది. ప్రయాణం కొనసాగుతూ ఉంది. అనంత అంటే ఆ సముద్రంలో ఎలా ఉంది, సముద్ర ప్రయాణం చేస్తున్నాడు అన్నాం కదా. పడవ పోతూ ఉంది. అక్కడ మొత్తం ఆకాశం ఎంత నీలి రంగులో ఉండి పెద్దగా కనిపిస్తుందో అదేవిధంగా ఆకాశంలాగా పలుచుకున్నటువంటి సాగరం చూసినా, కిందికి చూసినా, పైకి చూసినా ఒకేలాగా అనిపిస్తుంది అతనికి. నా ప్రయాణం ఏ తీరం చేరుతుందో, ఈ పడవ ఎంత దూరం వెళ్తుందో, నేను ఎక్కడికి వెళ్తానో, నేను ఎక్కడికి వెళ్ళాలో అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ విధంగా ప్రయాణం సాగుతూ ఉంది. ఆయన ప్రయాణం చేసేది ఎక్కడికి? పడవ యునైటెడ్ కింగ్డమ్ యూకే బయలుదేరుతూ ఉంది. అంటే ఏంటి, ఇంగ్లాండ్ బయలుదేరుతున్నాడు ఆయన. అప్పుడేంటి, రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు అంటే ఎలా ఉంటే వేరే దేశం వాడికి దేశం మీదకి పోరాటానికి రావడం, ఉద్యమాలు చేయడం, అనేక విధాలుగా కష్టాలు పెడుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు బాగా, సామాజిక ఆర్థిక పరిస్థితులు బాగుండవు. అంటే సైనికులు దండెత్తి రావడం ఇట్లా జరుగుతూ ఉంది. ఆ టైంకి ఆయన ప్రయాణం చేశారు. ఏమైనా గొడవ అవుతుందంటేనే మనం ఇంట్లోంచి బయటికి పోవడానికి భయపడతాం. కానీ ఈయన మాత్రం ఆ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కూడా భయపడకుండా విదేశీ చదువులకి పడవలో ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన బయలుదేరింది అక్టోబర్ 10వ తారీఖు ఆగస్టు నెలలో 1944వ సంవత్సరంలో ఆయన ప్రయాణం మొదలైంది. ఎక్కడికి? గ్రేట్ బ్రిటన్కి. ప్రయాణం ఎక్కడి నుంచి బయలుదేరాలని చెప్పుకున్నాము, నేపథ్యంలో చెప్పుకున్నాం కదా. బొంబాయి నుంచి గ్రేట్ బ్రిటన్కి. ఆయన స్వస్థలం ఏమో చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఆయన మంతని గ్రామానికి చెందినవాడు అని చెప్పేసి, కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి బొంబాయి నుంచి గ్రేట్ బ్రిటన్కి ప్రయాణం అవుతున్నాడు. గమనించండి ఇక్కడ అంటే అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రయాణంలో ఉన్నటువంటి సదుపాయాల గురించి, ఎలా బయలుదేరింది, ఎవరెవరు ఉన్నారు అవన్నీ చెప్తూ కొనసాగిస్తున్నారు. సైన్యం
ఉందా లేదా, పాస్పోర్ట్స్ ఉన్నాయా లేదా, దానికి సరిపడా సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి అన్ని చెక్ చేసిన తర్వాతనే పంపించాం. సరే విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ కొంతకాలం ఉండడానికి ఉద్యోగం వెతుకునేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు బతకాలి కదా, తినాలి కదా, వాటి కోసం డబ్బు కావాలి కదా, అవి ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది ఏంటి, సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసిన తర్వాతనే పంపించాం. దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఆఫీసర్స్ పంపించాం అన్నట్టు లోపలికి. బొంబాయిలో పడవ ఎక్కి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి అందరం చెక్ చేసి పడవలో కూర్చోబెట్టిన తర్వాత కూడా చాలా మంది ఎక్కిన తర్వాత కూడా పడవ అక్కడనే ఉంది. మనం ఏంటి బస్సులో అందరం ఎక్కిన తర్వాత బస్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. కానీ బొంబాయిలోనే కొన్ని రోజులు, ఒక నెల రోజుల పాటు, కొన్ని రోజుల పాటు పడవ అక్కడనే ఉండిపోయిందంట. ఆ కాన్వాయ్లో అంటే వాడు ఉన్నటువంటి కొన్ని రోజుల పాటు అక్కడనే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ దిగాలంటే అబ్బా చాలా రోజులు అయింది కదా, ఇక్కడనే ఉంటుంది, దిగి వెళ్ళిపోదామంటే కుదరదు. ఎందుకు దిగనివ్వరంట ఆ వ్యక్తి, అంటే మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళేంత వరకు దిగడానికి వీలేదు. మనం అంటే బస్సులో ఎక్కిన తర్వాత ఇష్టపడితే కూర్చుంటాం, లేకుంటే దిగిపోతాం మన స్టేజ్లో అన్నారు. కానీ ఇక్కడ ఈ పడవలో మాత్రం వాళ్ళు అట్లా దిగనివ్వలేదని చెప్పేసి దాంట్లోనే కూర్చున్నానని చెప్పేసి ముద్దురామకృష్ణయ్య చెప్తున్నారు. బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉండటంతో వాళ్ళ కాన్వాయ్ చెప్తారు. కాన్వాయ్ అంటే ఒక రూమ్ లాగా ఉంటుంది. మీరు ట్రైన్లో ప్రయాణం చేసే ఉంటారు, ఒకవేళ పడవలో ప్రయాణం చేయలేకపోయినా ట్రైన్లో ప్రయాణం చేసే ఉంటారు. బెర్తులు అంటే తెలుసు కదా, పడుకోవడానికి వీలుగా, కూర్చోడానికి వీలుగా ఉంటాయి. అలా 6 బెర్తులు ఉన్నాయంట వాడు ఉన్నటువంటి ఆ రూమ్లో. 6 బెర్తులు కూడా అంటే అక్కడ ఎంతమంది అంటే భారతీయులు ఉన్నారు, పాశ్చాత్యులు ఉన్నారు, తమిళులు ఉన్నాడు. అంటే తను కూడా ఒక భారతీయుడు, కానీ తనతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా ఉండటానికి వీలుగా 6 బెర్తులు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి పని అన్ని వాళ్ళకి కావాల్సినవి అన్ని చూస్తానికి అటెండర్లు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు, ఆ పడవలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా భారతీయులు. వాళ్ళకి ఉండటానికి ఒక రూము, తినడానికి ఒక రూము, పడుకోవడానికి ఒక రూమ్ అన్నట్లు. అంటే భోజనం చేసేది ఒక రూమ్ లాగా ఉంటుంది, ఉండడానికి ఒక రూమ్ లాగా ఉంటుంది. వీళ్ళకి కూడా సపరేట్గా రూమ్స్ అనేవి ఉండేవి. పడవ చాలా పెద్దది. అంటే ఒక బెర్తులో ఒక కాన్వాయ్లో 6 బెర్తులు అంటే ఒకటే ఉందా అని కాదు, చాలా కాన్వాయ్లు ఉండేవి. కాకపోతే మనకి తన కాన్వాయ్లో ఉన్నటువంటి బెర్తుల గురించి మాత్రమే ముద్దురామకృష్ణయ్య చెప్తున్నారు, చాలా పెద్దదని చెప్పేసి. ఆ పడవ ఎక్కిన తర్వాత కొంతమందికి సముద్ర రోగం అని వచ్చేదట. ఇదేంటి టీచర్ సముద్ర రోగం అంటారు, అదేంటి అలాంటిది కూడా ఉంటుందా అని. మీకు తెలిసే ఉంటుంది, బస్సులో ఎక్కినప్పుడు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అంటే కళ్ళు తిరిగినట్టు, వాంతి వచ్చినట్టు, ఏదో తిప్పుతున్నట్టు, హెడేక్ వచ్చినట్టు, అంటే తలనొప్పి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ కూడా ఎందుకంటే సముద్రంలో వెళ్ళేటప్పుడు, పడవ వెళ్ళేటప్పుడు నీళ్లు తల్లకిందులుగా అవుతూ ఉంటాయి, అంటే కదులాడుతూ ఉంటాయి, స్పీడ్గా వెళ్తూ ఉంటుంది కదా. అలా వెళ్ళేటప్పుడు కింది మీదకి అవుతూ ఉంటాయి, అంటే అటు ఇటు కొనికినట్లయితూ ఉంటే ఆ స్పీడ్కి భయం వేసినట్లయి, కడుపులో ఏంటో తిప్పినట్లుగా అయ్యి వాంతులు అయ్యాయంట కొంతమందికి తల తిరిగినట్లు ఉండడం. అలా ఉంటే అక్కడ డాక్టర్లు ఉండేవాళ్ళు, పడవలో డాక్టర్లు కూడా ఉండేవాళ్ళు, నర్సులు ఉండేవాళ్ళు, హాస్పిటల్ ఉండేది. వాళ్ళకి కావాల్సినటువంటి మందుల్ని అవన్నీ మెడిసిన్ కావాల్సిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు వెళ్ళి తీసుకోలేకపోతే వీళ్ళే ఆ పేషెంట్ దగ్గరికి వీళ్ళే డాక్టర్లు నర్సులే వెళ్ళి చూసి చెక్ చేసి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉండేది. సముద్రంలో సరిగా ఉంటేనే సముద్రంలో అంటే నిశ్శబ్దంగా ఉంటే ఏమీ రాదు. కానీ పడవ వెళ్ళేటప్పుడు సముద్రం నిశ్శబ్దంగా ఉండదు కదా, సౌండ్ చేసుకుంటేనే ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. అంటే తలలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, కళ్ళు మూసుకొని పడుకుంటాం. సైలెంట్గా పడుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉండేదని చెప్పేసి ముద్దురామకృష్ణయ్య చెప్తారు. ఇంకా పడవలో ఇంకా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. అవేంటి అంటే పోస్ట్ ఆఫీస్. మీకు తెలుసు కదా, పోస్ట్ ఆఫీస్ అంటే లెటర్స్ వేసేది. ఉత్తరాలు వేస్తాను చూడండి, ఒక ప్రాంతం నుంచి. ఇంత ముందు ఉండేది, ఇప్పుడు మీరంటే మెసేజ్ చేసుకుంటూ ఉన్నారు, ఫోన్లు వచ్చినాయి. ఇంతకుముందు లెటర్స్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. అలా పోస్ట్ ఆఫీస్ ఉండేది. వాటి రాసేటువంటి ఉత్తరాలను వేయడానికి ఒక ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ వేయడం, అవి తీసుకొచ్చి వాళ్ళకి వచ్చినటువంటి లెటర్స్ని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అటెండర్లు ఉన్నారు కదా, అలా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళంట. అదేవిధంగా టెలిగ్రామ్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఏమైనా సడన్గా ఒక వార్త తెలియంటే మెసేజ్ చేస్తే, లేకుంటే వాట్సాప్లో యూట్యూబ్లను వాడుతున్నారు మీరు. కానీ అప్పట్లో టెలిగ్రామ్స్ అని ఉండేది. ఏమన్నా అర్జెంట్గా రావాలన్నా, వెళ్ళాలన్నా, ఎక్కడన్నా ఏమైనా వార్త తెలియాలన్నా టెలిగ్రామ్ అని చెప్పేసి ఇచ్చేస్తే అట్లా వార్తలు తెలిసేవి. అట్లా రిసెప్షన్ రూమ్ కూడా ఉండేది. ఇంకా రిసెప్షన్ రూమ్ అంటే మీ స్కూల్లో ఉంటాయి చూడండి, ఫస్ట్ మనం ఫీజులు కట్టే దగ్గర, బుక్స్ తీసుకునే దగ్గర లేడీ టీచర్స్ కానీ జెంట్స్ స్టాఫ్ కానీ ఉంటారు కదా, అక్కడ రిసెప్షన్ రూమ్ మనకేంటి స్కూల్లో పగలు మాత్రమే తెరుచుకుంటుంది. పడవలు మాత్రం పగలు రాత్రి తెరుచుకుంటుంది.
వస్తువులు తీసుకోవడానికి, అన్ని సదుపాయాలు కలిగినటువంటి చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి, పిల్లల ఆట వస్తువులు కానీ, తిరుపట్టాలు కానీ, మనం ప్రయాణం అంటే మనం ఇంటి దగ్గర నుంచి బ్యాగులు తీసుకొని వెళ్తాం ఏమైనా కావాలంటే. కానీ పడవ ప్రయాణం కదా, అక్కడ ఇంకా ఏమైనా అవసరమైతే కొనుక్కోవడానికి వీలుగా, వస్తువులు కొనడానికి వీలుగా దుకాణాలు కూడా ఉండేవంట. ఇంకా అదేవిధంగా పడవలో రేడియోలు ఉంది. అంటే మనకి ఇప్పుడు ఏమైనా వార్తలు తెలియాలంటే టీవీ ఆన్ చేస్తే వార్తలు న్యూస్ వింటూ ఉంటాం. అక్కడ పడవలో ఉన్న వాళ్ళకి వార్తలు తెలియదు కదా, రేడియోలు కూడా ఉన్నాయి. ఆ వార్తల్ని ప్రింట్ చేసి ఎవరెవరి వ్యక్తుల్లో వాళ్ళకి పెట్టేవాళ్ళు. అంటే ఎవరెవరి కాంకాయలో వాళ్ళకి ఆ స్లిప్లు అనేవి బోర్ల మీద పెట్టేసేవాళ్ళు. అదేవిధంగా లాంచ్లో ఫర్నిచర్ కూడా ఉండేది. మన ఇంట్లో ఫర్నిచర్ తెలుసు కదా మీకు, సోఫాలు, టేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్ అని, డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పేసి, అదేవిధంగా కుర్చీలు అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ధనవంతుల ఇళ్లలో ఎలా ఉండేవో, తివాసి లాంటి తెలుసు కదా, మగ్మల్ క్లాత్ తోటి అలా మంచి కాస్ట్లీవి, అంటే ఎక్కువ ధనవంతుల ఇళ్లలో ఉండేటువంటి సోఫాలు, కుర్చీలు అనేటివి అలాంటివి కూర్చోడానికి వీలుగా ఉండేవి. అదేవిధంగా పిల్లలు, ఇక్కడ మీరు తల్లిదండ్రులు లేకుండా బయటకు పోవాలంటే భయపడతారు. కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వాళ్ళు, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి పిల్లలు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని మాత్రమే పంపించేవాళ్ళు. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఆడుకోవడానికి, చదువుకోవడానికి వీలుగా అక్కడ నర్సరీ సెక్షన్స్, కిండర్ జాయ్లు, కిండర్ గార్డెన్లు అన్నీ కూడా ఉండేవి. అవుట్డోర్ గేమ్స్ కూడా, ఇంకా ఆ పడవలో అవుట్డోర్ గేమ్స్ కూడా ఉండేవి. ఆ అవుట్డోర్ గేమ్స్కి పోటీలు పెట్టి గెలిచిన వాళ్ళకి, అంటే ఒక నెల ఇక వాళ్ళ ప్లేస్ వస్తుంది, స్థలం వస్తుంది, వాళ్ళు తెలిపోయేటువంటి స్టేజ్ వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళకి గేమ్స్ పెట్టడం, బహుమతులు ఇవ్వడం, గెలిచిన వాళ్ళకి మొదటి బహుమతి, రెండో బహుమతి ఇవ్వడం అనేది కూడా జరిగేది. అదేవిధంగా ఈత కొలలు, ఈత కొలని స్విమ్మింగ్ తెలిసే ఉంటుంది కదా మీకు చాలా ఇష్టం, వేసవిలో బాగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అట్లానే ఇక్కడ వీళ్ళు పడవలో కూడా ఈత కొలను అనేది, అంటే తెలుగులో ఈత కొలను అని అంటారు, స్విమ్మింగ్ పూల్ని ఈతలు కొట్టేవాడు. వాళ్ళకు కూడా పోటీలు పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవాడు. ఇంకా పడవలో వీటన్నిటితో పాటు, అంటే అతనితో పాటు మీకు చెప్పాను 6 వ్యక్తులు ఉండేవి అని చెప్పేసి, 6 వ్యక్తుల్లో పాశ్చాత్యులు కూడా ఉండేది. పాశ్చాత్యులు అంటే బ్రిటిష్ వాళ్ళు, వేరే విదేశీయులు అని చెప్పేసి అర్థం. వేరే భాష మాట్లాడాలంటే విదేశీయులు, ఇంగ్లాండ్ వాళ్ళు. జైపూర్ మహారాజు కుమారునికి చదువు చెప్పినటువంటి వ్యక్తి కూడా తనతో పాటు కూర్చొని ఉన్నాడు. అంటే ఇతను అందరేమో పాశ్చాత్యులు ఉన్నారు, వాళ్ళ భాష ముద్దు రామకృష్ణయ్య రాదు, ముద్దు రామకృష్ణయ్య భాష వాళ్ళకి రాదు. కానీ ఇతనితో పాటు ఇక్కడ భారతీయులు కూడా ఉన్నారని చెప్పాను కదా. కానీ ఇతని పక్కన కూర్చున్నటువంటి పాశ్చాత్యులు ఇన్ని విచిత్రంగా చూసేవాడు. ఈయన వంటవాడేమో, వంట చేయడానికి వస్తున్నాడేమో అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఒక పని మనిషిలాగా ఆయన వేషధారణ అలా ఉంది. ఎలాంటి వేషధారణ అని చెప్పాను, ఫైజోమా లాల్చి శర్వాణితో వస్తున్నాడని చెప్పాం కదా. అదే బట్టలతో రావడం వల్ల ఆయన ఏమనుకున్నారు, వంట మనిషి ఏమో అని చెప్పేసి దూరంగా కూర్చొని. మనం కూడా చూడండి, మన క్లాస్లో కూడా నీట్గా మంచి డ్రెస్ వేసుకుంటేనేమో స్నేహం ఎక్కువగా చేసుకుంటారు, కొంచెం తక్కువగా ఉంటేనేమో ఆ అమ్మాయి అలా ఉంది ఇలా ఉంది అని అనుకుంటారు. అదేవిధంగా ఆ పడవలో కూడా అతన్ని వేరు చేసినట్లుగా పాశ్చాత్యులు వాళ్ళలో ఒకరు అలా చూసేవాళ్ళు. అతనితో పాటు జైపూర్ మహారాజు కుమారుడు చదువు చెప్పినటువంటి వ్యక్తి కూడా ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఆయన విదేశం వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయనతో కూడా పరిచయం అయింది. ఆయన ఇతనితోటి కొంచెం ఫ్రీగా మాట్లాడడం, మంచి చెడులు చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పాశ్చాత్యులు ఉన్నారని, పాశ్చాత్యలో అతని పేరు పాల్సెట్, ఆంగ్లో ఇండియన్. ఇతను పాల్సెట్ అంటే ఫాల్స్, అంటే అన్ని అబద్ధపు మాటలు ఆయన పేరులోనే ఉంది, ఫాల్స్ చెప్పడం అని పాల్సెట్ అని. ఆయన ఏంటి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఏంటి బ్రిటన్లో చదవడం చాలా కష్టమని, అక్కడికి వెళ్ళి బతకాలంటే చాలా డబ్బు కావాలని, డబ్బుతో కూడుకున్న విషయం అని చెప్పేసి, బ్రతకాలన్నా చదవాలన్నా చాలా డబ్బు అవసరం అని చెప్పేసి చెప్తూ ఉండేవాడు. ఈ మాటలకి మన ముద్దు రామకృష్ణయ్య భయపడిపోయేవాడు. ఏంటి తన దగ్గర ఇదేంటి ఫామ్లో డబ్బే కదా, ఆ డబ్బు సరిపోదేమో, ఇట్లా అంటున్నాను అసలు అక్కడ దిగనిస్తారో లేదో పడవ దిగ ఆగిన తర్వాత అని చెప్పేసి భయం పట్టుకుంటూ, ఆ విధంగా అంటే పాల్సెట్ చెప్పేటువంటి మాటలకి భయపడి తన మనసులో ఆవేదన చెందుతూ ఈశ్వరా నివేదిక, మనకేమైనా ఆపద కలిగినప్పుడు దేవుడా నివేదిక అని చెప్పేసి మనం ఎలా అనుకుంటామో, ఆయన కూడా ప్రయాణం చేసినంతసేపు భగవంతుడా నివేదికు, నాకు ఒక లక్ష్యాన్ని, నేను ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను, ఆ లక్ష్యం సాధించాలి అని అంటే నేను ముందడుగు వేయాలి, ఆ ముందడుగు వేయించే బాధ్యత నీది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించి వెళ్ళేటువంటి నాకు ధైర్యాన్ని కలిగించు స్వామి అని చెప్పేసి
భగవంతుడిని వేడుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. ఈ క్లాస్లో ఇంతవరకు ఇది చాలు. ఇంతవరకు మొదటి రెండవ భాగాన్ని విన్నారు కదా. దీనికి సంబంధించినటువంటి 2 ప్రశ్నలు మీకు ఇస్తాను. అవి ఆలోచించి సమాధానం రాయండి. ముద్దురామకృష్ణయ్య ఏ సంవత్సరంలో ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? ముద్దురామకృష్ణయ్య ప్రయాణం ఎలా కొనసాగింది? ముద్దురామకృష్ణయ్య ప్రయాణం చేసినటువంటి పడవలో ఏ సౌకర్యాలు ఉన్నాయి? ఈ 3 ప్రశ్నలకు మీరు ఆలోచించి సమాధానాలు రాయండి. నెక్స్ట్ క్లాస్లో తర్వాత భాగాన్ని